ఇందాక మన విశాఖ ఉక్కు నిర్వాసితులు కలవడానికి వెళ్తున్నప్పుడు దారిలో నారాయణ గారి కాలేజీ అది కనిపించింది, అటు సైడ్ ఎక్కడో ఉంది. అంటే కాలేజీలు కనిపించినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, అంతమంది ఆడపడుచులు ఉన్నారు, అందరికీ చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నా క్వాలిటీ ఉద్యోగాలు లేవు. మరి వీటికి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే, జాబ్ అంటే ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వాన్ని అనడం కాదు, కానీ ఇంతమంది యువత ఉన్నారు, ఇంత బలమైన మేధాశక్తి ఉన్న మన గాజువాక యువత ఉన్నారు. మరి వీరందరికీ ఉపాధి ఎలా, ఉద్యోగాలు ఎలా అంటే, నేను అనుకుంది ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా మాట్లాడగలిగి యువత ఆకాంక్షని అర్థం చేసుకోగలిగే వ్యక్తులు ఉంటే కానీ సమాజం బాగుపడదు. అందుకని సినిమాల్లో కూడా నేను యువతకి ఒక మంచి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ కూడా తప్పుడు విలువలు చెప్పడానికి ఎప్పుడు సినిమాల్లో చెప్పలేదు. అలాగే రాజకీయాల్లో కూడా, అంటే రాజకీయాలంటే నేను చాలా చిన్న, మీ అందరికీ మీరు పిలుచుకునే పవర్ స్టార్లా కానీ కనిపించచ్చేమో మీకు. నా దగ్గర ఏం పవర్ ఉంది? నా పవర్ మీరే. నా దగ్గర పవర్ ఎక్కడ ఉంటుంది? నాకు మీకేమని తేడా? మామూలు మనిషిని. మొన్న ఈ మధ్య నన్ను ఎవరు దేవుడు దేవుడు అంటుంటే చెప్పాను, మీరు అలా కంపేర్ చేయకండి. గైడ్ సినిమాలో దేవానందన్ అందరూ దేవుడు దేవుడు అని చెప్పి చంపేస్తారు. అలా చంపగలరా బాబు, నేను పని చేయాలన్నా. అంటే ఇది రాజకీయాలు చాలా కష్టమైనవి, చాలా క్లిష్టమైనవి. ఇందాకే విశాఖ ఉక్కు నిర్వాసితులు అంటే 23,026 ఎకరాలు అనుకుంటా ఆ భూమి 1970లో ఈ రోజున మన గాజువాక ఇక్కడికి ఇంతమంది రావడానికి కానీ మొట్టమొదటిగా వచ్చింది విశాఖ ఉక్కు పరిశ్రమ. మరి దానికి భూములు ఇచ్చింది మన గాజువాక రైతులు. 17,000 మంది రైతులు 26,000 ఎకరాలు ఇస్తే ఈ రోజున విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. పాపం వాళ్ళందరికీ ఆర్ కార్డ్స్ ఇచ్చి, అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ ఇచ్చి ఈ రోజు వరకు వారికి ఇంకా న్యాయం జరగల. ఇంకా వారి భూములు కోల్పోయారు. భారతదేశం అంతా చెప్పుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకుంటారు తెలుగువాడి హక్కు, ఆంధ్రుడి హక్కు, విశాఖ ఉక్కు అని. కానీ ఎవరైతే భూములు ఇచ్చారో వారికి న్యాయం జరగల. ఇన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, ఇంతమంది నాయకులు వచ్చారు, ఏ ఒక్కరూ కూడా పాపం వారికి న్యాయం చేయలేదు. వెళ్ళి ఒక్కొక్కరి కథ వింటుంటే, సమస్యలు వింటూ ఉంటే, భూములు ఇచ్చిన రైతులు వాళ్ళకి ఈ రోజున వాళ్ళ భూముల్లోనే రోజువారీ కూలీలు చేసుకునే పరిస్థితి. ప్రభుత్వాలు మీరు ఐటీఐ చదువుకోండి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఐటీఐ చదివిన ఉద్యోగాలు రాని పరిస్థితి. అలాగే అందరిలో మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉంటారు. మరి ఆడపిల్లలు ఉన్న చోటకి ఉద్యోగాలు లేకపోవడం, పాపం అక్కడ ఉన్న చాలామంది ఆకలికి దేవుడి గుళ్ళో ప్రసాదాలు తీసుకుని బిడ్డలకి పంచే పరిస్థితి. ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, చాలా కలిసివేసింది. రాజకీయాల్లో ప్రస్తుతం మనకు కావాల్సింది మానవత్వం లోపించింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో మానవత్వం చచ్చిపోయింది. సాటి మనిషి బాధ, సగటు వ్యక్తి ఆవేదన వాళ్ళకి అర్థం కావు. పదవిలోకి వచ్చాడా, ఆ భూములు ఎలా కాజేద్దాం, ఎంపీ అయ్యావా ఏ కాంట్రాక్ట్ తెచ్చుకుందాం, ఎమ్మెల్యే అయ్యావా ఏ ల్యాండ్ దొబ్బేద్దాం, ఇవే ఆలోచన తప్ప యువతకి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎట్లాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అంటే, ఒక పక్షికి కూడా గూడు పెట్టుకునే ఒక ఆకాంక్ష, దాన్ని గూడు పెట్టుకుంటుంది. పక్షికి కూడా గూడు ఉంటుంది, కానీ మనిషికే గూడు లేదు, ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు. ఉన్న ఇల్లు ఉన్న వాకిళ్ళు
వాళ్ళు అవసరమైతే తీసేసుకునే స్థాయిలో ఉన్నారు తప్ప సగటు మనిషికి ఇంతమంది యువత ఉన్నారు. చదువులు చెప్పించాలి, మనకి ఉద్యోగాలు ఇవ్వాలి, అది వారి బాధ్యత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.